ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. మరొకసారి వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పుకుందాం. చిన్న ప్రార్థన. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ రోజున క్షమాపణ యొక్క ఆవశ్యకత గురించి మరొక మారు మేము జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి, మీరు నా ద్వారా మాట్లాడి మేము ఏ విషయాల్లో తప్పిపోయి ఉన్నామో అవన్నీ మాకు గుర్తు చేయమని, క్షమించే బుద్ధి మాలో వచ్చేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సో నా ప్రార్థనల ద్వారానే మీకు అర్థమై ఉంటుంది. క్షమాపణ అనే అంశం గురించి ఈరోజు ధ్యానించుకుందాం. క్షమాపణ అనేది మనకు కంపల్సరీ, మ్యాండేటరీ, ప్రతి క్రైస్తవుడికి తప్పనిసరి అయిన లక్షణం క్షమాపణ. దేవుడు మన నుంచి అదే ఆశిస్తూ ఉన్నాడు. ఒకసారి మత్తయి 6:14-15 చదువుకుంటే అక్కడ యేసుప్రభు చెప్పిన మాటలే. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి. మీ తండ్రి మిమ్మల్ని క్షమించడు మీరు అపరాధం క్షమించకపోతే. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఈ వాక్యం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. దేవుడు మన అపరాధాలను క్షమించకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్ళిపోతాం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్స్ మ్యాండేటరీ, కంపల్సరీ. మన జీవితంలో క్షమాపణ అనేది మనకు ఉండాలి. చాలామంది మనము దీంట్లో తప్పిపోతున్నాం. క్షమాపణ అంటే సారీ అని చెప్పేస్తాం, కానీ అది ఎప్పుడు మన మనసులో ఉండిపోతూ ఉంది. యేసుప్రభు మనల్ని క్షమించి, దేవుడు ఏం చెప్పాడు? బైబిల్లో 2 సార్లు రాయబడి ఉంది. 2 సార్లు కాదు, చాలాసార్లు. క్షమించాలి. మనల్ని క్షమించిన దేవుడు మన పాపాలని మళ్ళీ గుర్తు చేసుకోకుండా సముద్రపు అగాధాల్లోకి విసిరివేశాడని వీపు వెనక భాగాల్లో పెట్టేసుకున్నా, అంటే మళ్ళీ జ్ఞాపకం చేసుకోకూడదనే ఉద్దేశం. ఆయన జ్ఞాపకం లేకపోవడం ఏంటి, అది అట్లని కాదు. కానీ మనల్ని కూడా ఒక్కసారి మనం యేసుప్రభు మార్గంలోకి వచ్చిన తర్వాత మన పాపాలు మనము గుర్తు చేసుకోకూడదు. సైతాన్ ఎప్పుడు మన పక్కన నుండి నువ్వు ఇన్ని అపరాధాలు చేసావు, ఇన్ని పాపాలు చేసావు, నువ్వు దేవుని దగ్గరికి పోవడానికి అవకాశం లేదు అని అప్పుడప్పుడు శోధిస్తూ ఉంటాడు. కానీ మన ప్రభు చెప్పిన మాటలు మనం గుర్తుంచుకోవాలి. మనం ఇతరులను క్షమించిన ఎడల మన తండ్రియు మన పాపాలను క్షమిస్తాడు అనే మాట గుర్తు చేసుకొని ముందుకు పోదాం. ఎందుకు క్షమించాలి అనే ప్రశ్నకు కొన్ని కారణాలు చూపిస్తాను. మొదటిది, దేవుడు ఆదేశించాడు కాబట్టి. గాడ్ కమాండెడ్ ఇట్. ఆజ్ఞాతిక్రమం పాపం, అందుకని తప్పనిసరిగా మనం ఆచరించాలి. ఆయన సిలువకు పోకముందు శిష్యులతో చాలా మాటలు మాట్లాడాడు కదా. మార్కు 11:25-26 వచనాలు నేను చదువుతున్నాను. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపలను క్షమించును అని చెప్తూ ఉన్నాడు. అంటే మనము ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా మనకు ఎవరి పట్లన్నా క్షమించకుండా ఉన్నాము అంటే మన ప్రార్థన దేవుని దగ్గరికి పోదు. ఈ పాపము ఆజ్ఞాతిక్రమం పాపం కాబట్టి ఆ పాపం మనకు దేవుడికి మధ్యలో నిలబడుతుంది. సో మన ప్రార్థనలు ఏం చేసినా కూడా మన ప్రార్థనలు అంగీకరించాడు దేవుడు. రెండవ కారణం ఏంటంటే, ఫస్ట్ది దేవుడు ఆదేశించాడు, రెండవది క్రీస్తు మాదిరి చూపించాడు. దేవుడు ఎప్పుడు మాదిరి చూపించాడు? సిలువలో ఆయన మొదటి ప్రార్థన అదే. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీళ్ళని క్షమించు అని తన తండ్రిని వేడుకున్నాడు. ఎందుకంటే మంచి మాదిరి ఉంటుందా? ఆయనని ఎంత సిలువ శ్రమలు పెట్టారో మనకు అందరికీ తెలుసు. గత కొన్ని రోజులుగా అదే మనము దాన్ని ధ్యానించుకున్నాము. మన హృదయాల్లో అది స్థిరపడిపోయిందని నమ్ముతూ దేవునికి స్తోత్రం చెల్లిసిన, అంత గొప్ప త్యాగం చేసిన ఆ దేవుడు మనకు మాదిరి చూపించి వెళ్ళిపోయాడు. యెషయా 43:25లో నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. తుడిచివేస్తున్నానంటే ఇప్పుడు బ్లాక్ బోర్డ్ మీద ఏమైనా రాస్తే ఒక డస్టర్ తీసుకొని తుడిచేసినట్టు అనమాట. ఇంక మళ్ళీ కనపడుతుంది. ఆ విధంగా మన పాపాలను తుడిచివేస్తాను అంటున్నాడు. ఈ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఇదొక గొప్ప వాగ్దానం. లూకా 23:34
అది సిలువలో మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. తర్వాత మూడవ రీజన్ ఏంటంటే మనం క్షమించబడ్డాం కాబట్టి. మనల్ని క్షమించానని చెప్తున్నాడు కదా. ఎఫ్సి పత్రిక 4:32లో ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. మనల్ని దేవుడు ఏ విధంగా క్షమించాడు కాబట్టి మనం కూడా ఇతరుల పట్ల ప్రేమ చూపించాలి, క్షమాపణ గుణం చూపించాలి అనేది మనకు మ్యాండేటరీ అని బైబిల్ చెప్తుంది. నాలుగవది మనం క్షమించబడుటకై. ఇంతకుముందు మనం చదువుకున్న వాక్య భాగాల్లో ఏముంది? మీరు ఇతరులను క్షమిస్తేనే మీరు కూడా క్షమించబడతారు అని రాయబడింది. మనకు క్షమాపణ అవసరం. దేవుని నుంచి మన క్షమాపణ రాకపోతే మనము పరలోకానికి వెళ్ళలేం. కాబట్టి మన క్షమాపణ కొరకు మన కోసమే మనం క్షమించాలి. ఐదవది ఆత్మీయ జీవితాన్ని అవిటిగా మార్చుకోకుండా ఉండడానికి. అంటే మన ఆత్మీయ జీవితంలో స్పిరిచువల్ లైఫ్ ముందుకు పోకుండా ఆగిపోతుంది. హెబ్రీ పత్రిక 12:15 దాంట్లో ఒక మాట, ఒక 2-3 వచనాలు నేను చదివి వినిపిస్తాను. ఎంత అద్భుతంగా రాశాడు. హెబ్రీ 12:15, 16, 17 చదువుతున్నాను. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అని. అంతకుముందు వచనంలో మీకు పరిశుద్ధత లేకుంటే మీరు దేవుణ్ణి చూడలేరు అని చెప్తాడు. అంటే మనం ఇతరులను క్షమించలేకపోతే మనలో అపవిత్రత ఉంటుంది. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారియనను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జించబడనని మీరు ఎరుగుదురు. ఇక్కడ ఏశావును ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. యాకోబు ఏశావు తెలుసు కదా. ఏశావు తన ఆకలి కోసం ఒక సూప్ బౌల్ కోసం, ఒక బౌల్ ఆఫ్ సూప్ కోసం ఆకలితో ఉన్నప్పుడు నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వు అని యాకోబు అడిగినప్పుడు, యాకోబే పేరే మోసగాడు, ఈ విధంగా తనకి జ్యేష్ఠత్వం అంటే ఇద్దరు ట్విన్స్, కానీ ఏశావు ముందు వచ్చాడు కాబట్టి ఏశావుకే దక్కుతుంది జ్యేష్ఠత్వం. అయితే అది ఇహలోకపరమైన అవకాశాలు. అంటే జ్యేష్ఠుడికి సగభాగం ఇస్తారు, అన్నిట్లో డెసిషన్స్లో అతన్నే ఉంటాడు. ఇట్లాంటి గొప్ప అవకాశాలు, ఆ గొప్ప ఆధిక్యతలు పోగొట్టుకున్నాడు తిండి కోసం. తర్వాత ఎంత పశ్చాత్తాపడినా వీలు కాలేదు. ఒకసారి మాట ఇచ్చినాక అది జ్యేష్ఠత్వం పోగొట్టేసుకున్నాడు. అట్లనే మనం కూడా తర్వాత చేదైన వేరు మనసులో పెట్టుకొని ఏశావు జీవితాంతం అట్లనే అనుభవిస్తూనే ఉన్నాడు. ఏశావు సంతానం ఎప్పుడు కూడా ఇజ్రాయేలీలకు ఆపోజిట్గానే ఉంటా ఉంది. అంటే దేవునికి దూరస్తులు అయిపోయారు. మనకు చేదు మన హృదయంలో ఉంటే ఎప్పుడు కూడా మనకు ఆశీర్వాదాలు రావు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొక క్వశ్చన్, ఎన్నిసార్లు క్షమించాలి? ఇప్పుడు కారణాలు చూసుకున్నాం కదా, ఎన్నిసార్లు క్షమించాలి? పేతురు యేసుప్రభుని అడుగుతున్నాడు మత్తయి 18:22లో. 7 మార్లు మట్టుకే కాదు, అంటే ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగినప్పుడు 7 సార్లు అని అడుగుతాడు. 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్తున్నాను. అంటే మితి లేకుండా అని దానికి సూచనగా చెప్పబడింది. పశ్చాత్తాపడిన వాడిని తప్పక శిక్షించాలి. పడిన వాడిని పశ్చాత్తాపడితే తప్పనిసరిగా క్షమించాలి. లూకా 17:4లో అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదం చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తిని అని చెప్పిన ఎడల అతన్ని క్షమించవలెను అని శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. అంటే దేవుని కృప, దానికి ఏ లిమిట్ లేదు, బౌండ్లెస్. మరి అటువంటి దేవుని బిడ్డలుగా మనకు కూడా అట్లాంటి ప్రేమ ఉండాలి, అట్లాంటి క్షమించే బుద్ధి ఉండాలి. ఆ కాలంలో యూద రబ్బీలు 3 సార్లు కంటే ఎక్కువ క్షమించిన అవసరం లేదని చెప్పేవాళ్ళు. అందుకని వీళ్ళంతా యూదులే కదా. పేతురుకు అనుమానం వచ్చి అడుగుతున్నాడు అనమాట. ప్రభు మనల్ని క్షమించిన ప్రకారం అనేది అల్టిమేట్ లిమిట్. దేవుని ప్రేమకు దేవుని ప్రేమకు అది కొలమానం. మనం కూడా అలాగే ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు.
ఇంకొక పెద్ద క్వశ్చన్, పదే పదే మనల్ని నొప్పించే వారిని ఎలా క్షమించాలి? ఇది చాలా కష్టం కదండి క్వశ్చన్. పదే పదే మనల్ని క్ష కష్టపెడుతూనే ఉంటే ఒకసారి అయితే క్షమిస్తాం, 2 సార్లు అయితే క్షమిస్తాం. పదే పదే చేస్తుంటే ఏం చేయాలి అని అన్నప్పుడు దానికి కూడా సమాధానాలున్నాయి. మొదటిది ఇది ఇవన్నీ నేను ఎక్స్‌పీరియన్స్‌తో నేర్చుకున్నవండి. మీరు కూడా నేర్చుకోవాలని ప్రభునామమున కోరుతూ ఉన్నాను. వాళ్ళని ఎప్పుడైతే మనల్ని ఎవరైనా నొప్పిస్తారో వాళ్ళని తిరిగి నొప్పించాలి అనే ఆలోచన మానేసి గాఢంగా ఊపిరి పీల్చి వదిలేయండి. అని ఒక్క క్షణం అట్లా ఊపిరి పీల్చుకుంటే కోపం పోతుందండి. క్షమించాలా అన్న ఆలోచన మనకు కలుగుతుంది. మనమంతా దేవుని బిడ్డలం. అందుకని ప్రాక్టికల్‌గా మనం దేవుని మాటలు జీవితంలో ఆచరించాలి. రెండవది, నన్ను నొప్పిస్తున్నారే అనుకోకుండా వారిని చూసి జాలిపడాలి. అంటే చాలా మటుకు చాలామంది ఎప్పుడు హర్ట్ చేస్తారంటే వాళ్ళే ఏదో ప్రాబ్లమ్స్‌లో ఉండి ఉంటారు. చాలా మటుకు ఎవరు ఒకరినొకరు నొప్పించాలని అనుకోరు. వాళ్ళ మనసులోని ఫ్రస్ట్రేషను చూపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీచర్ ఉన్నారనుకోండి, ఒక ఫీమేల్ టీచర్. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎన్ని సమస్యలు ఉంటాయి ఆమెకు. భర్త ఏమన్నా తిట్టి ఉంటాడు, కొట్టి ఉంటాడు, లేకపోతే పిల్లలు ఏమన్నా తనకి ఇష్టం లేని పనులు చేసి ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషన్లో వస్తుందన్నమాట స్కూల్కు. వచ్చినప్పుడు పిల్లలు విసిగిస్తుంటే వాళ్ళని కొడతారు టీచర్లు. అట్లాంటప్పుడు మనము ఏం చేయాలి? ఇప్పుడు మనం పేరెంట్స్ స్థాయిలో ఉన్నామనుకోండి, మనం ఏం చేయాలి? ఫస్ట్ మన పిల్లలు ఏం చేశారు అని ఆలోచించాలి. ఆ తర్వాత ఆ టీచర్ మన పరిస్థితి, మనసు పరిస్థితి ఎలా ఉందో అని ఆలోచించాలి. మన పట్ల ఎవరైనా తప్పు చేస్తే కూడా అదే మాట ఆలోచించాలి. ఏం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో, ఏం కష్టాల్లో ఉన్నారో అని వాళ్ళని చూసి జాలిపడాలి. అంతేకాకుండా వాళ్ళ మనల్ని హర్ట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా శిక్ష వస్తుందనే విషయం కూడా మనకు గుర్తొస్తే ఆటోమేటిక్గా జాలి కలుగుతుంది కదా. ఆ విధంగా మనం ఆలోచించాలి. మూడవది, ఈ సమీప బంధువులు ఎప్పుడైనా నొప్పి కలిగిస్తే చాలా బాధేస్తుంది. క్షమించాలంటే చాలా కష్టం. అయితే మనం ఎప్పుడు కూడా ఒక్కసారి 1 కొరింథీ 13:4-5 వచనాలు జ్ఞాపకం చేసుకోండి. అది దేవుని ప్రేమను చూపిస్తుంది. ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటే తప్పనిసరిగా మనము క్షమించగలం. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఈ 2-3 వచనాలు చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. దేవుని ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఇలాంటివన్నీ చాలా రాయబడి ఉన్నాయి. మరి అటువంటప్పుడు మనము ఎంత ప్రేమగా ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. మనము ప్రేమించాలి, ఇతరులను ప్రేమించాలనేది దేవుడి ఉద్దేశం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. 4వది ఏంటంటే, మనం ఎట్లా స్పందించాలి అనేది, నీ ప్రతిస్పందన నీ బాధ్యతగా తీసుకో. అంటే ఇప్పుడు మనం క్రైస్తవులుగా ఉన్నప్పుడు క్రైస్తవ జీవితం సులభమేం కాదండి. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? సీరియస్గా ఆలోచించాలండి. అసలు ఎందుకు మనం స్పందించకూడదు, రెస్పాండ్ అవ్వకూడదు. ఎప్పుడైనా చప్పట్లు కావాలంటే రెండు చేతులు కొట్టాలి. 2 చేతులకు కలిస్తేనే శబ్దం వస్తుంది. మరి ఎవరైనా మనల్ని విసిగించినప్పుడు వాళ్ళు గట్టిగా అరుస్తున్నారనుకోండి, మనం కామ్ అయిపోవాలి. అది మన బాధ్యత అని గుర్తుపెట్టుకోవాలి. 5వది ఏంటంటే, బాంధవ్యాన్ని ఉత్తేజపరచుకో లేక తెంచుకో, మనకు విడుదల వస్తుంది. ఇప్పుడు ఇలాంటి కంటిన్యూస్గా జరుగుతున్నాయి అనుకో, మరి ఏం చేయాలి? మనం వాళ్ళు దేవుడి దృష్టిలో మంచోళ్ళ కాదా అనేది ఆలోచించాలి. ఒకవేళ వాళ్ళు చెడ్డవాళ్ళైతే వాళ్ళకి దూరంగా ఉంటే ఈ ప్రాబ్లమ్సే ఉండవు కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, దివారాత్రములు దేవుని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు అని కీర్తన 1లో చెప్పబడింది కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు మనల్ని పదే పదే నొప్పిస్తూ ఉంటే వాళ్ళు దేవునికి ఇష్టలేని వారు కాదు అనే సంగతి మనకు ఆలోచనకు వస్తే వాళ్ళకి దూరంగా ఉండేదానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకు వచ్చిన గొడవ, ఊరికే ఈ సమస్యలన్నీ ఎందుకు అనే ఆలోచన మనకు కలుగుతుంది. ఆ విధంగా మనం చేస్తే మనకు చాలా మంచి జరుగుతుంది. ఇక
ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, మనకు చాలా బహుమతులొస్తాయి క్షమించడం వల్ల. ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, బహుమతులంటే అందరికి ఇష్టంగా ఉంటాయి గదండీ! మరి బహుమతులు సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలి అనే విషయము ఆలోచించుకుందాం. క్షమాపణ ద్వారా వచ్చే బహుమతులు. మొదటిది హృదయంలోని కక్ష, చేదు తొలగించి పరిశుద్ధపరుస్తుంది. ఇంతకుముందు మనము మాట్లాడుకున్నాం గదా! చేదు ఉంటే మనకు పవిత్రత ఉండదు. అపవిత్రులైతే మనం దేవుని దగ్గరికి పోలేము. అపవిత్రత లేకుండా, చేదు మనసులో లేకుండా ఉంటేనే మనం దేవుని దగ్గరికి వెళ్ళగలం. మీకు బైబిల్ నుంచి ఒక చిన్న కథ మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. అహీతోపెల్ అని ఒక క్యారెక్టర్ ఉన్నాడు బైబిల్‌లో. 2 సమూయేలులో కనపడతాడు అతను. అహీతోపెల్ అనే పేరు మీలో సగం మంది విని ఉండరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సంవత్సరాల వరకు నేను కూడా వినలేదు. అహీతోపెల్ అనేవాడు దావీదు జీవితంలో ఒక ముఖ్యుడు. యాక్చువల్‌గా అతను ఎవరంటే అహీతోపెలు బెత్షెబా వాళ్ళ తాత. ఆ సంగతి 2 సమూయేలు 23లో కనపడుతుంది. 23, 33 అనుకుంటా. 23, 34. అహీతోపెలు అతను దావీదు బెత్షెబాను చెరిచి బెత్షెబా హస్బెండ్‌ని చంపేసినప్పుడు చాలా కోపం వస్తుంది అతనికి అహీతోపెల్‌కు. తాత మనవరాలు భర్తను చంపేశాడు దావీదు, మనవరాలిని జీవితం పాడు చేశాడని కోపం పెట్టుకొని ఊరికి వెళ్ళిపోతాడు. ఇంకా నేను ఇక్కడ అంటే తర్వాత దావీదు బెత్షెబాను పెళ్లి చేసుకున్నాడని తెలుసు. చాలా మర్యాదగా, చాలా ప్రేమగా చూసుకుంటున్నాడని తెలుసు. బెత్షెబా పుట్టే కొడుక్కే రాజుగా చేస్తానని చెప్పినాడని తెలుసు. అన్ని విషయాలు తెలుసు. అయితే తన కక్ష మాత్రం పోలా. మనసులో అలాగే కక్షతోనే ఉన్నాడు. తర్వాత దావీదు రాజు అయ్యాక ఏం చేశాడంటే దావీదు ఇక్కడ 15వ అధ్యాయం 2 సమూయేలు 15, 16, 17 ఈ అధ్యాయాల్లో ఎక్కువగా అహీతోపెలు గురించి కనపడుతుంది. 15, 16. 15లో ఒక మాట చూపిస్తాను. 12వ వచనము, అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపెలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అంటే ఈ అహీతోపెలు దావీదు రాజు అయ్యాక తన దగ్గరకి అడ్వైజర్గా తెచ్చిపెట్టుకున్నాడు వాళ్ళ ఊరు నుంచి. వాళ్ళ భార్యకు తాత కదా, తీసుకొని వచ్చే మంచిగా తెలివైనవాడు అని పెట్టుకున్నాడు. అయితే తర్వాత అబ్షాలోము దావీదు కొడుకు దావీదుతో శత్రుత్వం ఏర్పరచుకున్నాడు. తనకి రాజు అవ్వాలని ఉంది కాబట్టి తను అందగాడు, చక్కగా ఉంటాడు, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి తను రాజు అవ్వాలని అనుకున్నప్పుడు ఇది మంచి ఆపర్చునిటీ అనుకున్నాడు అహీతోపెల్. అనుకొని ఏం చేశాడు, ఇప్పుడు అబ్షాలోంకు అడ్వైజర్గా అయిపోయాడు. ఒక పక్క దావీదుకు అడ్వైజర్గా ఉన్నాడు, తర్వాత అబ్షాలోంకు అడ్వైజర్ అయ్యాడు. అయితే ఈ సంగతి దావీదుకు తెలుస్తుంది. దావీదును పారిపోయేటట్టు చేస్తాడు అబ్షాలోం. వెళ్ళిపోతాడు, దూరం వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు అతన్ని చంపాలనే ప్రయత్నంలో దావీదుకు అడ్వైజులు ఇస్తూ ఉంటాడు. అడ్వైజులు ఇస్తూ ఉంటే దావీదు చేసిన ప్రార్థన చూడండి. అబ్షాలోం చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియగా దావీదు 31వ వచనం 15లో దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను. దేవుడు ప్రార్థన ఆలకించాడు. అహీతోపెలు అడ్వైజు వినకుండా అబ్షాలోము తన ఫ్రెండ్ అడ్వైజు విని అహీతోపెలు చెప్పిన మార్గంలో వెళ్లకుండా వేరే మార్గంలో వెళ్తాడు. ఆ మార్గంలో వెళ్తే తప్పనిసరిగా దావీదు గెలుస్తాడు అనే సంగతి అహీతోపెలుకు తెలుస్తుంది. అయితే ఆ దినములలో 16 చివరి భాగంలో ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదు అబ్షాలోము దాన్ని అట్లే ఎంచుచుండరి. ఇక చూడండి ఎంత ఆశ్చర్యము. ఒక పక్క దావీదు మీద కక్ష పెంచుకున్నాడు, అయితే మంచిగా ఉన్నట్టు ప్రిటెండ్ చేస్తున్నాడు. అబ్షాలోమును ఒక ఆయుధంగా వాడుకుని దావీదును నాశనం చేయాలని ఆలోచించాడు. ఇద్దరిని మంచి చేసుకున్నాడు.
ఇద్దరు ఎట్లా అనుకుంటున్నారంటే అబ్షాలోము మాటలంటే దేవుడి నుంచి వచ్చిన మాటలు అని అంతగా అతన్ని ఇష్టపడ్డారనమాట. అయితే తర్వాత 17వ అధ్యాయంలో 23 అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూసి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. అంటే చివరికి ఎంత చెడ్డగా చనిపోయాడు చూడండి. ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. కక్ష సాధింపుకు క్షమించే గుణం లేకపోవడం వల్ల అది ఆ విధంగా జరిగింది. ఇటువంటి సందర్భాలు మనం ఇహలోకంలో కూడా చూస్తూ ఉంటాం. తనకి క్షమించలేకపోతే తను తానే హామ్ చేసుకుంటాడు. ఎవరైనా ఇంతే. కాబట్టి క్షమాపణ అనేది చాలా అవసరము. క్షమించితే మనకు బహుమతులు చాలా వస్తాయి. మనల్ని మనమే మంచి చేసుకుంటాం అన్నమాట. రెండవది, మనం ఎప్పుడైతే క్షమాపణ అనే హృదయంతో మనలో ఉండే పగ, చేదు అవన్నీ తీసేస్తామో ఆ ఖాళీ ప్లేస్లోకి దేవుడు తన ప్రేమను నింపుతాడు, అద్భుతాలు చేస్తాడు. ప్రేమ ఉంటే మనము దేవుని ప్రేమతో ఎన్నైనా అద్భుతాలు చేయొచ్చు. తర్వాత మూడవది ఏంటంటే, మనం క్రీస్తు సారూప్యంలోనికి రాగలం. మనలో ఉండే క్షమాపణ బుద్ధి వల్ల, మనలో ప్రేమ నింపడం వల్ల మనకు క్రీస్తు సారూప్యంలోకి స్లోగా వెళ్ళిపోతామన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ కదా. నాలుగవది, దేవునికి సమీపంగాను నిత్య జీవంలోకి వెళ్ళచ్చు. మనకు చేదు లేకుంటే పవిత్రత వస్తుంది. క్షమాపణ గుణం ఉంటే దేవుని సారూప్యంలోనికి వెళ్తాం. అప్పుడు ఆటోమేటిక్గా మనం పరలోకానికి వెళ్తాం. మనందరి గమ్యం ఒకటే, పరలోకానికి వెళ్ళాలి అని. పరలోకానికి వెళ్ళాలి అంటే దిస్ ఈజ్ మ్యాండేటరీ. మనం తప్పనిసరిగా ఇతరులను క్షమించే వాళ్ళగా ఉండాలి. చివరిగా, ఆత్మకు స్వాతంత్రం దొరుకుతుంది. అంటే ఒక పెద్ద భారం తీసివేయబడుతుంది. ఇతరులను క్షమించినప్పుడు మనలో ఉన్న దుష్టత్వం తీసివేయబడుతుంది, మనలో ఉన్న చేదు తీసివేయబడుతుంది, మనలో ఉన్న సమాధానం లేనితనం తీసివేయబడుతుంది. ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ జరిగినప్పుడు మనకు మంచి ఆరోగ్యం వస్తుంది. సంతోషము, సమాధానం నింపబడినప్పుడు మంచిగా సంతోషంగా ఉండగలం. అప్పుడు మన సంతోషం చూసి ఇతరులు మన దేవుని వైపు ఆకర్షించబడతారు. మనకు దేవునికి మహిమ తీసుకురాగలం మనం సంతోషంగా ఉండడం వల్ల. వీరి నోటిలో నవ్వు చూసి యెహోవా దేవుడు వీళ్ళ జీవితంలో మంచి చేశాడు అని అన్యులు అనుకుంటారు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఆ విధంగా మనం సంతోషం, సమాధానాలతో ఉండాలి అంటే తప్పనిసరిగా మనము క్షమించాలి. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనకు పరలోకానికి వెళ్ళాలా, లేకపోతే నరకానికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ఇతరులను క్షమించి మన హృదయం ప్రేమతో నింపుకొని దేవుని సన్నిధికి అందరినీ తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకోవాలి. క్షమించలేకపోతే మనం తప్పనిసరిగా నరకానికి పోతాం. ఒక్కసారి ఆలోచించండి, మరొక వ్యక్తి క్రియల వల్ల నా ఆత్మను నరకానికి పంపటం న్యాయమా? మనమేం చేయలే, వాళ్ళేమో సంతోషంగా ఉండారు, మనము క్షీణించిపోతున్నాం. చేదుతో, కక్షతో, క్షమించలేని గుణంతో. ఇవన్నీ మనలో ఉండకూడదు అని మనం ఒక నిర్ణయం తీసుకుందాం. మనము దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం క్షమించాలి ఇతరులను, లేకపోతే మనం పరలోకానికి వెళ్ళలేము అనేది ఎంత నిశ్చయంగా యేసుప్రభువే చెప్పాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, క్షమించే గుణము మాలో చాలామందికి లేదు నాయన. దయచేసి తండ్రి, క్షమించి మర్చిపోవాలి అని 2 స్టెప్స్, క్షమాపణలో 2 అంశాలు, క్షమించడము, మర్చిపోవడము. మీరు అదే విధంగా చేశారు తండ్రి. యెషయా గ్రంథంలో చెప్పినట్లు తుడిచివేస్తాను అని అన్నారు. అవును తండ్రి, మా పాపాలు మరీ కనిపించకుండా తుడిచివేసే మిమ్మల్ని మేము దేవుడిగా కలిగి ఉన్నందుకు మేము ధన్యులం తండ్రి. కానీ మేము మీకు మహిమ కలిగించాలి అంటే మేము కూడా అలాగే ప్రవర్తించాలి. కాబట్టి మాలో మీ ప్రేమను నింపమని, మా పట్ల చెడు చేసిన వాళ్ళందరినీ క్షమించి మంచిగా సంతోషంగా వాళ్ళతో కలిసిమెలిసి ఉండడమే కాకుండా మేము పవిత్రులం అయ్యేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.